డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఎన్ని వచ్చినాయి 2026లో? 2 క్వశ్చన్స్ వచ్చినాయి, బుడ్డి క్వశ్చన్స్. మెయిన్గా రెండే కాన్సెప్ట్స్, ఒకటి మ్యాటర్ వేవ్స్, ఇంకోటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ రెండింటి నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి ఫ్రీక్వెంట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనకి 2 జాతులు తెలుసు, ఎవరు? పార్టికల్ జాతి, ఫోటాన్ జాతి. ఫోటాన్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఫోటాన్, వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్? h nu or hc by lambda or pc. P for momentum. And what is the direct shortcut formula for finding out energy we are having? 12,400 by lambda. Where lambda should be in, then you are going to get energy in electron volt. లేదా నానోమీటర్స్లో అనుకోండి, 1240 by, where lambda should be nanometer, then you are going to get energy in electron volt. సో ఈ రెండు తీసుకుంటే hc by lambda equal pc, cc cancel. So p is equal to h by lambda or lambda is equal to h by v. This is known as de Broglie wavelength or matter waves యొక్క wavelength. Matter waves అంటే the waves exhibited by matter. Matter అంటే మాస్ ఉన్న పార్టికల్స్. మాస్ ఉన్న పార్టికల్స్ ఎవరు? కనబడేవన్నీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, నువ్వు, నేను, ఫ్యాను, బస్సు, లారీ, ఇవన్నీ మాస్ ఉన్న పార్టికల్సే కదా. సో ద వేవ్ లెంత్, ద వేవ్స్ ఎగ్జిబిటెడ్ బై దెమ్ ఆర్ నోన్ యాజ్ మ్యాటర్ వేవ్స్ అండ్ ద కరస్పాండింగ్ వేవ్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ de Broglie wavelength. And the formula for de Broglie wavelength is given by lambda is equal to h by p. పార్టికల్ లేని, మ్యాటర్ లేని పార్టికల్స్ ఎవరు అంటే ఫోటాన్స్, గ్రావిటాన్స్, ఇన్విజిబుల్ పార్టికల్స్. ఎవరికైనా సరే ద ఫార్ములా ఈజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్లు వేస్తాడని చూద్దాం. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కావాలనుకోండి, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటమ్? కే ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. ఇది వస్తే 2m ఇంటూ కే అండర్ రూట్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ కాకుండా యాక్సలరేటింగ్ వోల్టేజ్లో ఇచ్చాడు అనుకోండి, వీక్యూ ఆర్ వి ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై క్యూ అని ఆల్రెడీ నేను నేర్చుకున్నాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ వీక్యూ, డబ్ల్యూ అన్న వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే, కాబట్టి వీక్. వి ఫర్ యాక్సలరేటింగ్ పొటెన్షియల్ ఆర్ యాక్సలరేటింగ్ వోల్టేజ్, క్యూ ఫర్ చార్జ్. సో దిస్ ఇస్ ఫార్మ్ ఫర్ లాంబ్డా ఇన్ టర్మ్స్ ఆఫ్ వి అండ్ క్యూ. అయితే ఇక్కడ ఒక షార్ట్ కట్, ఇంకో షార్ట్ కట్ ఉంది, ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్. ఐఎమ్ సెయింగ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్, నాట్ ఫర్ ఆల్ పార్టికల్స్. డైరెక్ట్ షార్ట్ కట్ ఈస్ గివెన్ బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్యూ తెలుసు, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు, హెచ్ తెలుసు. ఇవన్నీ వేసుకుంటే యూ విల్ గెట్ రూట్ ఆఫ్ 150 బై వి ఆంగ్స్ట్రామ్స్. లేదా వాట్ ఈజ్ రూట్ 150? 12.24, సేమ్ ఇలాంటిది, బై రూట్ వి ఆంగ్స్ట్రామ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్, నాట్ ఫర్ ఆల్. మిగతా పార్టికల్స్ అయితే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. హెచ్ తెలుసు, ఎమ్ ఏ పార్టికల్ అయితే ఆ మాస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ చార్జ్ అయితే ఆ చార్జ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్ అయితే షార్ట్ కట్ ఫార్ములా రూట్ ఆఫ్ 150 బై వి ఆర్ 12.24 బై రూట్ వి ఆంగ్స్ట్రామ్. ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటెడ్ త్రూ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 100 వోల్ట్ అన్నాడు, అంటే వి ప్లేస్లో 100 పెట్టు. లేదా ఎనర్జీ ఆఫ్ 100 ఎలక్ట్రాన్ వోల్ట్ అన్నాడు, దెన్ వి ప్లేస్లో 100 పెట్టు. అంటే ఎనర్జీ టర్మ్స్లో చెప్పాలంటే ఎలక్ట్రాన్ వోల్ట్లో చెప్తాం, వోల్టేజ్ టర్మ్స్లో చెప్పాలంటే వోల్టుల్లో చెప్తాం. సో 100 వోల్ట్ అన్నా 100 ఎలక్ట్రాన్ వోల్ట్ అన్నా ఒకటే, ఆన్సర్ ఈజ్ 100. ఓకే, దీంట్లో కంపారిజన్స్ 3 పార్టికల్ తీసుకుందాం. H11 ఎవడాడు? ప్రోటాన్. H12 డ్యూటరాన్. ఆల్ఫా పార్టికల్ alpha-24. డబ్ల్యూ అయనైజ్డ్ హీలియం ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ఆల్ఫా పార్టికల్. 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి హీలియంలో, రెండింటిని ఎల్లగొడితే అప్పుడు ఏం మిగులుతుంది? న్యూక్లియస్ మిగులుతుంది. ఆ హీలియం న్యూక్లియస్ని ఆల్ఫా పార్టికల్ అంటాం. రెండింటిని ఎల్లగొట్టడాన్ని ఏమంటాం? అయనైజేషన్. 2 ఎల్లగొట్టాం కాబట్టి డబ్ల్యూ అయనైజ్డ్ హీలియం. సో ఈ 3 పార్టికల్స్ని కంపారిజన్ చేస్తాడు.
ఈ మూడు కూడా ఫస్ట్ సేమ్ వెలాసిటీతో పోతున్నాయి. అప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్? సో దేర్ ఫర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ హెచ్ బై మొమెంటం బదులు ఎమ్ ఇంటూ వి, ఎందుకంటే వెలాసిటీ అన్నాడు కాబట్టి వెలాసిటీ సేమ్, హెచ్ఎల్కు సేమ్, అప్పుడు ల్యాండా అండ్ ఎంఆర్. సో ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో ల్యాండా ప్రోటాన్ ఇస్ టు ల్యాండా డ్యూటరాన్ ఇస్ టు ల్యాండా ఆల్ఫా కెన్ బి రిటన్ యాజ్ 1 బై మాస్ ఆఫ్ ప్రోటాన్. పైన ఉన్నాయన్నీ మాసులు, కింద ఉన్నాయన్నీ ఛార్జులు. ఇది 1 AMU 2 AMU 4 AMU, 2E ఛార్జ్ 1E ఛార్జ్ 1E ఛార్జ్. సో 1 బై ప్రోటాన్ 1 ఇస్ టు 1 బై 2 ఇస్ టు 1 బై 4. ఇలా ఇస్తే ఓకే, జనరల్గా అలా ఇవ్వడు ఆప్షన్స్ మనకి. కింద ఏమీ లేకుండా అంటే ఫ్రాక్షన్స్ లేకుండా ఇస్తాడు. అప్పుడు ఏదైతే ఎల్సిఎం ఉందో దాంతో మల్టిప్లై చేయి. వాట్ ఇస్ ఎల్సిఎం ఆఫ్ 2, 4? 4. సో 4తో మల్టిప్లై చేయి అంటే 4 ఇంటూ 1 4 ఇస్ టు 4 ఇంటూ 1 బై 2 2 ఇస్ టు 4 ఇంటూ 1 బై 4 1. ఒకవేళ దే ఆర్ మూవింగ్ విత్ సేమ్ మొమెంటం అన్నాడు, సేమ్ మొమెంటం, అప్పుడు ద ఫార్ములా ఫర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. పి సేమ్ అన్నాడు, హెచ్ ఎలాగూ సేమ్. వాడు సేమ్ వీడు సేమ్ అంటే వీడు మొన్న వచ్చిన క్వశ్చన్ అదే కదా గ్రాండ్ టెస్ట్లో. కాబట్టి మొమెంటం సేమ్, హెచ్ ఎలాగూ సేమ్, కాబట్టి ల్యాండా ఆల్సో సేమ్. అంటే వాట్ ఇస్ ద రేషియో? 1:1. సో దేర్ ఫోర్ ల్యాండా పి ఇస్ టు ల్యాండా డ్యూటరాన్ ఇస్ టు ల్యాండా ఆల్ఫా కెన్ బి రిటన్ 1:1. దెన్ సేమ్ కైనెటిక్ ఎనర్జీతో పోతున్నారు అన్నాడు. సేమ్ కైనెటిక్ ఎనర్జీ, ఆ ముగ్గురు పార్టికల్స్ కూడా సేమ్ కైనెటిక్ ఎనర్జీతో పోతున్నారు. అప్పుడు ల్యాండా ఫార్ములా అంటే హెచ్ బై కైనెటిక్ ఎనర్జీలో రాద్దాం. వాట్ ఇస్ ద ఫార్ములా? రూట్ ఆఫ్ 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఎవరెవరు సేమ్? కైనెటిక్ ఎనర్జీ సేమ్, 2 సేమ్, హెచ్ సేమ్. హౌ ల్యాండా m are related as inversely proportional to root m. మాస్ తక్కువ ఉన్నోడికి ల్యాండా ఎక్కువ, మాస్ ఎక్కువ ఉన్నోడికి ల్యాండా తక్కువ. అగైన్ వాట్ ఇస్ ద రేషియో? కెన్ రైట్ ల్యాండా ప్రోటాన్ ఇస్ టు ల్యాండా డ్యూటరాన్ ఇస్ టు ల్యాండా ఆల్ఫా కెన్ బి రిటన్ యాజ్ 1 బై ప్రోటాన్ 1, డ్యూటరాన్ 2, ఆల్ఫా 4. ఎల్సిఎం ఎంత? 1, 2, 4 4 రూట్ 4 అన్న 2 అన్న ఒకటే, పెద్దది కాబట్టి. సో రూట్ 4తో మళ్ళీ రూట్ 4 ఇంటూ 1 రూట్ 4 అంటే 2 ఇస్ టు రూట్ 4 బై 2 రూట్ 2 రూట్ 4 బై రూట్ 4 1. ఫైనల్లీ సేమ్ వోల్టేజ్తో పోతున్నారు అన్నాడు. దే ఆర్ సేమ్ పీడీ, దే ఆర్ యాక్సలరేటెడ్ త్రూ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దెన్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ల్యాండాస్? అగైన్ ద ఫార్ములా ఫర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ హెచ్ బై, లెట్ మీ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ 2m ఇంటూ VQ. సో నౌ V సేమ్ అన్నాడు, 2 సేమ్, హెచ్ సేమ్. దేర్ ఫర్ హౌ ల్యాండా ఈజ్ వెరింగ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m ఇంటూ Q. m అంటే పైన, Q అంటే కింద ఉంది. సో దేర్ ఫర్ ల్యాండా ప్రోటాన్ ఇస్ టు ల్యాండా డ్యూటరాన్ ఇస్ టు ల్యాండా ఆల్ఫా కెన్ బి రిటన్ యాజ్ 1 బై రూట్ ఆఫ్ 1 ఇంటూ 1 ఇస్ టు డ్యూటరాన్ 1 ఇంటూ 2 ఇస్ టు ప్రోటాన్ 2 ఇంటూ 4. ఇదంతా రూట్ 8, ఇదంతా రూట్ 2, అందరిలో కామన్ రూట్ 8తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు రూట్ 8 ఇస్ టు రూట్ 8 బై 2, రూట్ 4 అంటే 2, రూట్ 8 బై రూట్ 8 కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ 2 రూట్ 2 అన్నా ఒకటే. అలా రేషియో కనుక్కోవాలి. దీని మీద ఇంకో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, మెకానిక్స్తో కలిపాడు. ఏం కలిపాడు అంటే, ఒక స్టేషనరీ బాంబు ఉంది, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 ఫ్రాగ్మెంట్స్, M1 M2 రేషియోలో 2 ఫ్రాగ్మెంట్స్గా విడిపోయింది. అప్పుడు ఆ 2 ఫ్రాగ్మెంట్స్ ఎలా వెళ్తారు? సేమ్ డైరెక్షన్లో వెళ్తారా, ఆపోజిట్గా వెళ్తారా, పర్పెండిక్యులర్గా వెళ్తారా? బాంబు పేలడం అనేది ఎక్స్టర్నల్ ఫోర్సా, ఇంటర్నల్ ఫోర్సా? ఇంటర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్స్ నెవర్ చేంజ్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. Of course, internal force cannot change momentum of the system, because what is the law of conservation of momentum? When there is no external force acting on the system, the momentum of the system remains constant. Ade angular momentum ante when there is no external torque. When there is no external torque acting on the system, the total angular momentum is constant. Ikkada when there is no external force, momentum is constant. Force ledu kabatti momentum constant. Initial momentum anta bomb rest lo undi 0. ఫైనల్ కూడా ఎంత ఉండాలి? ఫైనల్ 0 ఉండాలి అంటే కనీసం ఎన్ని వెక్టార్స్ ఉండాలి? 2 వెక్టార్స్ ఉండాలి. ఆ 2 ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి, ఆపోజిట్. ఇటు 10 న్యూటన్, అటు 10 న్యూటన్, నెట్ ఎంత? అంటే 2 సేమ్ ఉండాలి, ఆపోజిట్గా ఉండాలి. అంటే వీడు ఇటు పోతే వీడు ఇటు పోవాలి. దీని మూమెంట్ ఎక్కువ, దీని మూమెంట్ ఎక్కువ. మొమెంటమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈక్వల్ మొమెంటమ్ ఆఫ్ 2 ఇన్ మ్యాగ్నిట్యూడ్.
దేర్ ఫర్ ల్యాండా రేషియో అడిగా, ల్యాండా ఈక్వల్ హెచ్ బై పీ, పీ ఇద్దరికి సేమ్, హెచ్ అలాగూ సేమ్, వీళ్ళిద్దరు సేమ్ అంటే అప్పుడు వాట్ ఈస్ ల్యాండా? సెకండ్ ల్యాండా 1:2 ల్యాండా 2 = 1:1 అలా రాసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగాడు, మనం దాదాపు 5-6 గ్రాండ్ టెస్ట్లో కూడా ఇచ్చాము. ఫోటాన్స్ ఎనర్జీ E, అలానే పార్టికల్స్ ఫర్ ఏ గివెన్ పార్టికల్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ E, హౌ ల్యాండా ఈజ్ రిలేటెడ్ విత్ E అని అడిగాడు. హౌ ల్యాండా ఈజ్ రిలేటెడ్ విత్ ఎనర్జీ, ఫోటాన్కి అయితే ఎలా రిలేట్ అవుతుంది, పార్టికల్కి అయితే ఎలా రిలేట్ అవుతుంది, ఇది క్వశ్చన్. ఫోటాన్కి ఎలా రిలేట్, ఈకి ల్యాండాకి రిలేషన్ ఏంటి? అంతే, ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. దీనికి హెచ్సి ఎలాగూ కాన్స్టెంట్. హౌ ల్యాండా అండ్ ఈ ఆర్ రిలేటెడ్, ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ ఫర్ ఫోటాన్స్. పార్టికల్స్కి ఎనర్జీ అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. అక్కడ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ల్యాండా ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, h/√2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, డి బ్రోగ్లీ వేవ్. పార్టికల్ అనగానే వాడెవడు, మ్యాటర్ ఉన్న పార్టికలా మ్యాటర్ లేనోడా? పార్టికల్ అంటే మ్యాటర్ ఉన్నోడు అంటే ఏ వేవ్ లెంత్? డి బ్రోగ్లీ వేవ్ లెంత్. సో ఎవరు సేమ్? ఫర్ ఏ గివెన్ పార్టికల్ మాస్ మారదు, ఇది మారదు, హెచ్ సేమ్. దేర్ ఫర్ హౌ ల్యాండా అండ్ ఎనర్జీ ఆర్ రిలేటెడ్ యాజ్ ఇన్వర్స్ √E కైనెటిక్ ఎనర్జీ. ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్ ఇన్వర్స్ ఉంటే √E. Then a photon and a particle and a given particle have same de Broglie wavelength. Then what is ratio of their energies? ఇది క్వశ్చన్. ఫోటాను ఏ పార్టికల్, ప్రోటాన్ కావచ్చు, ఎలక్ట్రాన్ కావచ్చు, ఎవడో ఒకటి, మొత్తం మీద పార్టికల్, ఇద్దరు కూడా సేమ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఉంది. అప్పుడు ఎనర్జీ రేషియో ఎంత? డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి? బేసికల్గా h/p. వీడు సేమ్ అని వాడు ఇచ్చాడు, వీడు ఎలాగూ సేమ్. అప్పుడు వీడు సేమ్ అంటే వీడు సేమ్ అనగా ఎవరికి ఎక్కువ మొమెంటం? సేమ్. అంటే మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ ఆఫ్ ప్రోటాన్ లేదా పార్టికల్. అడిగింది ఏంటి బాబు? ఎనర్జీ రేషియో, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డివైడెడ్ బై ఎనర్జీ ఆఫ్ పార్టికల్. నాకు ఇన్ఫర్మేషన్ మొమెంటంలో తెలుసు కాబట్టి మొమెంటంలో రాద్దాం. వాట్ ఇస్ ఎనర్జీ ఫార్ములా ఫర్ ఫోటాన్ మొమెంటంలో? పీసీ, హెచ్సి బై ల్యాండా, హెచ్ను పీసీ. సో కాబట్టి పీ ఇంటూ సి బై వాట్ ఇస్ ఫార్ములా ఫర్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ అంటే కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. p²/2m మాసులు ఇస్తే లేదా వెలాసిటీ ఇస్తే యూ కెన్ ఎట్ ½ ఇంటూ పీ ఇంటూ వి రాయచ్చా? వాట్ ఇస్ పీ? మొమెంటం ఫార్ములా mv ఇంటూ వి, ½ mv². అదే ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ, ½ mv². కాబట్టి ఈ మూమెంటం క్యాన్సిల్. ఎందుకు? సేమ్ మూమెంట్ అని వచ్చింది కాబట్టి. ఇక మిగిలింది ఎవరు? ఇది పైకి పోతే 2c/v. అది సి ఫర్ వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ m/s. వి అంటే వాడు ఎంత ఇస్తే అది. చాలాసార్లు అడిగాడు, అది లాస్ట్ క్వశ్చన్. అది డి బ్రోగ్లీ వేవ్ లెంత్. ఇంకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దానికంటే ముందు కొన్ని ఫోటాన్స్ మీద ప్రాబ్లం చేద్దాం. లెవెల్ 2లో అడిగితే ఒక పర్ఫెక్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. దాని మీద లైట్ పడ్డది. లైట్ అంటే ఫోటాన్స్. ఫోటాన్ విత్ ఏ మొమెంటం పీ పడ్డది. మళ్ళీ వెనక్కి ఎంత మొమెంటంతో వస్తుంది? సేమ్. ఎందుకు? అది పర్ఫెక్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి ఎంత ఎనర్జీ అయితే పడుతుందో అంత ఎనర్జీతో రావాలి మూమెంట్. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మొమెంటం? మొమెంటం అనేది ఏంటి? వెక్టారా స్కేలారా? వెలాసిటీ ఏంటి? వెక్టార్ అన్నప్పుడు మొమెంటం వెక్టార్ కాబట్టి అటు ఇటు కలిపితే 0 వచ్చిందని చెప్పింది ఈక్వల్ అని. మొమెంటం వెక్టార్ కాబట్టి వెక్టార్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడా డైరెక్షనా రెండింటి మీద డిపెండ్ అవుతుంది. మరి ఇక్కడ డైరెక్షన్ మారిందా మారలేదా? మారింది అంటే చేంజ్ ఉందా లేదా? మరి చేంజ్ 0 అంటారు. చేంజ్ ఈజ్ దేర్. సో కాబట్టి వాట్ ఈస్ ద చేంజ్? 0 కాదు. కాబట్టి వీళ్ళిద్దరిని ఏం చేయాలి? యాడ్ చేయాలి, సపరేట్ చేయాలి. సపరేట్ చేస్తే 0 వస్తుందండి. 0 రాకూడదు అంటే యాడ్ చేయాలి. ఇది కూడా నేర్చుకున్నాం మొన్న 3 days బ్యాక్ కొలిజన్స్ అప్పుడు. ప్రతి క్లాసు మిస్ కాకూడదు అనేది దానికే. చేంజ్ ఇన్ మొమెంటం ఇస్ నథింగ్ బట్ 2p.
లేదా ఫైనల్ మూమెంటం దీన్ని ఏం రాయొచ్చు వెక్టార్ ఫామ్లో మైనస్ పి ఐ క్యాప్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఫైనల్ మైనస్ ఇనీషియల్ దీన్ని ఏం రాయొచ్చు ప్లస్ పి ఐ క్యాప్. వాట్ ఈస్ మైనస్ పి మైనస్ 2p ఐ క్యాప్. 2p రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్, మైనస్ ఐ క్యాప్ రిప్రజెంట్ డైరెక్షన్. ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్లు అవసరం అవే చెప్తున్నా, అవి కూడా పట్టుకోకపోతే కష్టం అవుతుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ అ చేంజ్ ఇన్ మొమెంటం. ఫోర్స్ అడిగాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్? చేంజ్ ఇన్ మొమెంటం బై టైం. ఎఫ్ ఫార్ములా ఏంటి? ఎమ్ ఇంటూ ఏ. ఏ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఎం లోపలికి పోతే ఎంవి మైనస్ ఎంయూ బై టీ. ఫైనల్ మూమెంటం మైనస్ ఇనీషియల్ మూమెంటం బై టైం అంటే చేంజ్ ఇన్ మూమెంట్. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ మూమెంట్ హియర్ మనకు వచ్చింది 2p/t. అది ఫోర్స్ అడిగితే. ఎనర్జీ టర్మ్స్లో అడిగాడు అనుకోండి, వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటం? pc. దేర్ఫోర్ p బదులు e/c. సో 2e/c ఆల్రెడీ టీ ఉంది. ఎనర్జీ బై టైంని ఏమంటారు? పవర్ అంటారు. సో 2 ఇంటూ పవర్ బై సి, దట్ ఈస్ ఫోర్స్. ఒకవేళ ప్రెజర్ అడిగాడు, వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ప్రెజర్? ఫోర్స్ బై ఏరియా. 2 ఇంటూ పవర్ బై ఏరియా ఇంటూ సి. ఈ పవర్ బై ఏరియాని ఏమంటారో తెలుసా? ఇంటెన్సిటీ అంటారు. 2I/c. అది మొత్తం మీద ప్రెజర్ 2I/c. అలా 1 by 1 వస్తుండాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు. ఓన్లీ చేంజ్ ఇన్ మూమెంట్ 2p. ఒకవేళ పర్ఫెక్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాకుండా పర్ఫెక్ట్ అబ్జార్బింగ్ సర్ఫేస్ అన్నాడు అనుకోండి, పర్ఫెక్ట్ అబ్జార్బింగ్ సర్ఫేస్ అంటే అర్థం ఏంటి? అబ్జార్బింగ్ అంటే పీతో పడ్డది అబ్జర్వ్ చేసుకుంది, ఇక రావట్లే. సో ఫైనల్ మూమెంట్ ఎంత అయింది? 0. సో వాట్ ఇస్ ద చేంజ్? p. సో దేర్ ఫర్ చేంజ్ వచ్చేసి p. సేమ్ ఇవన్నీ వస్తే అప్పుడు మళ్ళీ అప్పుడు ప్రెజర్ వచ్చేసి ఐ. 2 రాదు అంతే, ఇక 2 రాదు I/c. దెన్ ద ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ ఈజ్ గివెన్ బై పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ అనుకుందాం. లైట్ రేస్ని ఇలా పంపిస్తుంది. వాట్ ఇస్ ద వేవ్ ఫ్రంట్? వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్? స్పెరికల్ వేవ్ ఫ్రంట్. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు p by area. What is the area of this one? 4πr². That is the formula for intensity due to point source of light or due to point source of sound or due to point source of heat. ఏదైనా సరే p by 4πr². Therefore, how I and R are related as? Inversely proportional R². ఒకవేళ పవర్ కావాలనుకోండి, పవర్ అంటే నిన్న నేర్చుకున్నాం, NE/T. వేర్ E is the energy of each photon. అలాంటి n photons t టైంలో అయితే n టోటల్ ఎనర్జీ NE/T. అది పవర్ ఫార్మ్. దానికి ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్. సో మొత్తం మీద I and R are ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². సింపుల్. ఇక్కడ నుంచి ఇలా వస్తున్నాయి కదా రేసు, పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్. ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నా, అదే ఇక్కడ తీసుకున్నా. దగ్గర ఉన్నప్పుడు ఎన్ని పోతున్నాయి దాని మీద నుంచి? దాంట్లో నుంచి 3. దూరంగా ఉంటే 1. అంటే ఏమైంది? ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే ఇంటెన్సిటీ అన్న నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అన్న ఒకటే. నెంబర్ ఆఫ్ ఫోటాన్ తగ్గినాయా పెరిగినాయి? దూరం పెరిగితే తగ్గినాయి. సో ఎలా తగ్గుతాయి? I and R are ఇన్వర్స్లీ. R పెరుగుతున్నా కొద్ది I తగ్గుతా. సో ఫైనల్లీ లెట్స్ మూవ్ టు ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చాలా అంటే చాలా ఈజీ ఏంటంటే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. పేర్లేనందుగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో అంటే లైట్, ఫోటాన్స్ అంటే లైట్, ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్స్, కరెంట్, ఎలక్ట్రాన్స్. సో ఫోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కింద మారే పద్ధతిని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్ కింద మారడం అంటే ఫోటాన్ నుంచి మెటల్ ఎనర్జీ తీసుకొని దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది అన్నమాట. మోడిఫికేషన్ అంటే అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాబట్టి బయటికి రావాలి అంటే దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్, దిస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ బై యూజింగ్ పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్. ఎందుకంటే లైట్ అనేది డ్యూయల్ నేచర్. ఏమేమి నేచరు? వేవ్ నేచరు, పార్టికల్ నేచర్. వేవ్ నేచర్ నేర్చుకున్నాం, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఇవన్నీ కూడా. అండ్ పార్టికల్ నేచర్ అంటే ఫోటాన్స్, అందుకని పేరులో ఉంది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. సో కాబట్టి దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ బై యూజింగ్ particle nature of light, only by using particle nature of light. సరే దా, ఇది ఒక 10 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉందండి.
దీని మీద 5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న ఫోటాన్ పడ్డదనుకోండి, వాట్ ద 10 ఎలక్ట్రాన్ వోల్ట్ నోన్ యాజ్ వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? ద మినిమం ఎనర్జీ ఫర్ లైట్ రిక్వైర్డ్ టు డిటాచ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్. మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, కొన్ని బంధింపబడి ఉంటాయి, చేత్తో తీస్తే రావు ఎలక్ట్రాన్లు, వాటిని బయటికి వెళ్ళగొట్టాలి అంటే సఫిషియంట్ ఎనర్జీ ఇవ్వాలి. మినిమం ఎంతైతే ఎనర్జీ ఇవ్వాలో, జస్ట్ డిటాచ్ అవ్వడానికి ఎంతైతే ఎనర్జీ ఇవ్వాలో దాన్ని ఏమంటారు? వర్క్ ఫంక్షన్ అంటాం. ద కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, ద కరస్పాండింగ్ వేవ్ లెంత్ ఈజ్ నోన్ యాజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై W naught, ఈజ్ గివెన్ బై h nu naught ఆర్ hc బై lambda naught. కాబట్టి ఫోటాన్స్ బయటికి రావాలి అంటే దాని మీద పడ్డ ఎనర్జీ అనేది వర్క్ ఫంక్షన్ కన్నా తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలి? ఎక్కువ ఉండాలి. వేవ్ లెంత్ తక్కువ ఉండాలి. వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే దానికి అంత ఎనర్జీ అన్నట్టు. ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటే ఈజీగా బయటికి రాపచ్చు ఎలక్ట్రాన్. అందుకని మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 2026 క్వశ్చన్లో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్ లెంత్స్ కెనాట్ ఎమిట్ ఎలక్ట్రాన్స్, ఫోటో ఎలక్ట్రాన్స్. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏ వేవ్ లెంత్ వల్ల జరగదు అని ఇచ్చాడు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు దానికి, ఎందుకంటే 100 నానోమీటర్ ఇచ్చాడు, 150 నానోమీటర్ ఇచ్చాడు, 50 నానోమీటర్ ఇచ్చాడు, 200 నానోమీటర్ ఇచ్చాడు. ఏది ఆన్సర్? 200. ఎందుకు? ఎక్కువ వేవ్ లెంత్ ఉంది అంటే ఎనర్జీ తక్కువ. ఒక లేదు సార్ 150 నేను అనుకుంటా అన్నారు అనుకోండి, 150 కూడా ఎక్కువేగా, 200 కన్నా తక్కువ కదా. అది 150 కరెక్ట్ అనుకుందాం. అంటే 150తో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగలేదు అనుకుంటే, 150తోనే జరగలేదు అంటే దానికంటే ఎక్కువ ఉన్న 200తో జరుగుతుందా, జరగదా? పక్కా జరగదు, పక్కా జరగదు. కాబట్టి ఆన్సర్ 200. ఏం చేయక్క. ఒకవేళ ఎనర్జీ టర్మ్స్లో ఇచ్చాడు అనుకోండి, 10 ఎలక్ట్రాన్ వోల్ట్, 20 ఎలక్ట్రాన్ వోల్ట్, 30 ఎలక్ట్రాన్ వోల్ట్, 5 ఎలక్ట్రాన్ వోల్ట్, దేంతో జరగదు అన్నాడు. 5 ఎలక్ట్రాన్ వోల్ట్తో జరగదు. ఎందుకు? వాళ్ళు 10 ఆన్సర్ అన్నాం అనుకో, 10కే జరగలేదు అంటే 5కి పక్కా జరగదు, ఎందుకంటే తక్కువ ఎనర్జీ ఉంటే జరగదు. కాబట్టి బయటికి రావాలంటే ఫోటో ఎలక్ట్రిక్ కాబట్టి ఇక్కడ దీని ఎనర్జీ కనీసం ఎంత ఉండాలి? కనీసం 10 ఉండాలి. 10 కన్నా ఎక్కువ ఉన్నా ఓకే, 10 కన్నా తక్కువ ఉంటే మాత్రం జరగదు. సరే, ఒక 5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నది అనుకుందాం. ఎలక్ట్రాన్ లెగవాలంటే కనీసం ఎంత ఉండాలి? 10. లెగవాలంటే కనీసం 10 ఉండాలి. ఇప్పుడు 5 ఉన్నాయి, ఒక 3 పడేసా, 5 ఉన్న ఫోటాన్స్ 3 పడేసా, అప్పుడు ఎలక్ట్రాన్ బయటకు వస్తుందా, రాదా? 5 ఉన్నాయి, 3 ఉన్నాయి అంటే ఎంత పడేసినట్టు? 15 పడేసినట్లు. మరి 15 పడేస్తే బయటికి ఎలక్ట్రాన్ వస్తుందా, రాదా? ఎందుకు రాదు అంటే ఇక్కడ 1 to 1 ఫంక్షన్. అంటే ఒక్క ఫోటాన్ పోయి ఒక్క ఎలక్ట్రాన్నే లేపగలదు. ఒక్క ఫోటాన్ యొక్క ఎనర్జీని ఒక్క ఎలక్ట్రానే తీసుకుంటుంది. ఇప్పుడు 3 ఫోటాన్లు వేసినవంటే ఎన్ని ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి? 3 ఎలక్ట్రాన్లు తీసుకుంటాయి. ఏ ఎలక్ట్రాన్ లెగవాలన్నా కనీసం ఎంత ఉండాలి? 10 ఉండాలి. కనీసం ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? ఓన్లీ 5 ఉంది. కాబట్టి ఎంతమంది పడ్డారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతతో పడ్డారనేది ఇంపార్టెంట్. అది. సో కాబట్టి మినిమం ఎనర్జీ ఎంత ఉండాలి? మోర్ దాన్ 10 ఉండాలి. సరే, ఒక 15 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది అనుకుందాం. అప్పుడు బయటకు వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇది నాకు వస్తుంది. వర్క్ ఫంక్షన్ 10 ఎలక్ట్రాన్ వోల్ట్, దాని మీద 15 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న ఎనర్జీ ఉన్న ఫోటాన్ పడ్డది. బయటకు వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎంత? 5. 0 to 5. ఎందుకు 0 to 5 ఆన్సర్. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 5 చెప్పాలి. మ్యాక్సిమం కెయ్యి వచ్చేసి 5, అంతేగాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఎందుకు అంటే 15తో వచ్చి పడ్డది. ఎలక్ట్రాన్ లెగవాలి, డిటాచ్ కావాలంటే ఎంత కావాలి? 10. అంటే ఇంకా ఎంత ఎక్సెస్ ఉంది? 5 ఉంది. అంటే బయటికి డిటాచ్ అయిన ఎలక్ట్రాను ఎమ్మటే లెగవకపోవచ్చు, ఎమ్మటే బయటికి రాకుండా కొలిజన్స్ జరుగుతాయి. మిగతా వాటితో కొలిజన్స్ చేస్తూ ఉంటుంది. మిగతా వాటితో కొలిజన్స్ చేస్తూ ఉంది అంటే ఎనర్జీ లాస్ అయ్యి, హీట్ ఎనర్జీ రూపంలో లాస్ అయ్యింది. ఒక 2 ఎలక్ట్రాన్ వోల్ట్ లాస్ అయింది అనుకోండి, అప్పుడు బయటకు వచ్చేది ఎంత? 3 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉన్న ఫోటాన్ వస్తుంది. ఒకవేళ 3 లాస్ అయింది అనుకోండి, బయటకు వచ్చే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది? 2a ఉంటుంది. అసలు ఏమీ లాస్ కాలేదనుకోండి 5 ఉంటుంది. మొత్తం లాస్ అయింది అనుకోండి 0 ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చే ఎనర్జీ రేంజింగ్ ఫ్రమ్ 0 to 5. బట్ వాట్ ఇస్ దిస్ 5 నోన్ యాజ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. దీన్ని వర్క్ ఫంక్షన్ అంటారు. దీని మీద పడ్డ ఎనర్జీ E అందాం. దేర్ ఫోర్ వాట్ ఐ కెన్ రైట్ 15 ఈజ్ ఈక్వల్ టు వాట్? 10 + 5 అని రాయచ్చా? 10 + 5 ఎంత? 15. 15 అంటే E ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE మ్యాథ్స్. దీన్ని ఏమని రాయచ్చు? hc/λ రాయచ్చు, h nu రాయచ్చు, మీ ఇష్టం. hc/λ
or is hc by lambda naught plus ke max or h nu or h nu naught plus ke max. సరే ఎలక్ట్రాన్ బయటికి కేఈ మ్యాథ్స్తో వస్తుంది, అంటే 5 ఎలక్ట్రాన్ వోల్ట్తో వస్తుంది. అసలు రాకూడదు అంటే ఏం చేయాలి? ఒక్క ఎలక్ట్రాన్ కూడా బయటికి రాకూడదు అంటే ఏం చేయాలి? ఫోటాన్ పడ్డది, ఎలక్ట్రాన్ డిటాచ్ అయింది. ఆ డిటాచ్ అయిన ఎలక్ట్రాన్ అసలు బయటికి రాకూడదు అంటే దాన్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? స్టాపింగ్ పొటెన్షియల్ అప్ చేయాలి. సో స్టాపింగ్ పొటెన్షియల్ అప్లై చేయాలంటే దిస్ షుడ్ బి కనెక్టెడ్ టు నెగిటివా పాజిటివా? పాజిటివ్. బయటకు వచ్చేది ఎవరు? ఎలక్ట్రాన్ ఆపాలంటే ఎవడు ఆపుతాడా? నెగిటివ్ కూడా ఆపుతాడా, పాజిటివ్ కూడా ఆపుతాడా? పాజిటివ్, అట్రాక్ట్ చేస్తారు కాబట్టి. సో దిస్ షుడ్ బి కనెక్టెడ్ పాజిటివ్. ఎవరైతే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారో దట్ షుడ్ బి కనెక్టెడ్ టు నెగిటివ్. ఈ పాజిటివ్ ఏం చేస్తుంది? బయట ఉన్న ఎలక్ట్రాన్ని పైకి పోకుండా ఆపుతుంది. కాబట్టి దీని ఎనర్జీ ఎంత ఉండాలి? అసలు ఒక్క ఎలక్ట్రాన్ కూడా రాకూడదండి. 2 వోల్ట్ ఉందనుకోండి, ఆ పొటెన్షియల్ 2 వోల్ట్ ఉందనుకోండి, ఎంత ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ ఆపగలదు? 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్న ఎనర్జీని ఆపగలదు. 1 ఉన్నా ఆపగలదు, 0 ఉన్నా ఆపగలదు. మరి 3 ఉన్నది ఆపగలదా? ఆపలేదు. కాబట్టి బయటకు ఎలక్ట్రాన్లు వస్తున్నాయా రావట్లేదా? 3 ఉన్నవి వస్తున్నాయి కదా, మ్యాక్సిమం 5 కదా. కొంతమందికి 2 ఉంది, కొంతమంది 3 ఉంది, కొంతమంది 5 ఉన్నాయి. 2 వరకు ఆపగలిగావు, మరి దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని. సో ఒక్కడ కూడా రాకూడదు అంటే నువ్వు ఎంత అప్లై చేయాలి? 5 వోల్ట్. దీన్ని ఏమంటారు అన్నమాట? స్టాపింగ్ పొటెన్షియల్ అంటారు. దేర్ ఫార్ కేఈ మ్యాథ్స్ కెన్ బి రిటన్ యాజ్ ఈవీ నాట్. ఇందా రాసాం కదా, కే బదులు విక్యూ. క్యూ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ కాబట్టి ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హెచ్. ఇది మొత్తం మీద ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. వాట్ ఈజ్ న్యూ? ఎవరిది? దాని మీద పడే లైట్ది. ఇది మెటల్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ విచ్ డిపెండ్స్ నేచర్ ఆఫ్ మెటల్ మారితేనే మారుతుంది. ఇది స్టాపింగ్ పొటెన్షియల్. సో దట్ ఈస్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో దీంట్లో ఒక క్వశ్చన్ చూద్దాం. 15 ఉంటే ఇక్కడ దీని 15 పడితే ఇది 10 అనుకుందా, బయటకు వచ్చింది ఎంత? 5. మరి 15 కాకుండా ఇది డబల్ అయింది, 30 పడ్డది, అప్పుడు బయటకు వచ్చేది ఎంత? మ్యాక్సిమం 20. అంటే వీడు డబల్ అయ్యాడు, అప్పుడు వీడేమయ్యాడు? డబల్ అయ్యాడా, మోర్ దాన్ డబల్ అయ్యాడా? కాబట్టి దాని మీద పడే ఎనర్జీ అనేది డబల్ అయితే బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ డబులా మోర్ దాన్ డబులా? మోర్ దాన్ డబుల్ అని అవుతుంది. ఒకవేళ ఇక్కడ 15 ఇది మార్చట్లేదు, ఇది 10 కాకుండా 5 పెట్టాను, అప్పుడు బయటకు వచ్చే కేఈ ఎంత ఉంటుంది? కేఈ మ్యాథ్స్ 10 ఉంటుంది. అప్పుడు నువ్వు అప్లై చేయాల్సిన వోల్టేజ్ ఆపాలి అంటే నువ్వు అప్లై చేయాల్సిన వోల్టేజ్ ఎంత ఉంటుంది? 10 వోల్ట్. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దీని మీద వచ్చే కేఈ మ్యాథ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ కేఈ మ్యాథ్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? దాని మీద పడే ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది, వర్క్ ఫంక్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో కాబట్టి వీడు మారుతాడు. వీడు ఎప్పుడు మారుతాడు? బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ మారుతాయి. బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ ఎప్పుడు మారుతాడు? మెటల్ అన్నా మారాలి, దాని మీద పడే ఎనర్జీ అన్నా మారాలి. సో వీళ్ళందరూ ఒక జాతి అనమాట. ఎవడు మారినా ఇంకొకటి మారుతాడు. సో ఏంటి ఆ జాతి? ఎవరెవరు చెప్పండి? బయటకు వచ్చే స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ కేఈ మ్యాథ్స్. బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ డిపెండ్స్ అపాన్ మెటల్ అంటే వర్క్ ఫంక్షన్ అంటే దాని మీద పడే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. వీళ్ళందరూ ఒక జాతి. ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఎంతమంది పడితే అంతమంది వస్తారు. ప్రొవైడెడ్ వీడి ఎనర్జీ మోర్ దాన్ వర్క్ ఫంక్షన్ ఉండాలి. ఇద్దరు పడ్డారు అనుకో, 2 ఫోటాన్లు పడితే ఎన్ని ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి? 2. 3 ఫోటాన్లు పడితే ప్రొవైడెడ్ అందరికి కూడా వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ. ఆ కేసే మాట్లాడదు అసలు ఫోటో కాబట్టి జరుగుతుంది. 100 మంది పడితే ఎంతమంది వస్తారు? ఈ 100 మంది పడటాన్ని ఏమంటారు? ఇంటెన్సిటీ అంటారు. బయటకు వచ్చే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటారు? కరెంట్ అంటారు. Q = NE/T. దేర్ఫోర్ బయటకు వచ్చే కరెంట్ డిపెండ్స్ అపాన్ వాట్? ఇంటెన్సిటీ. ఈ రెండు ఒక జాతి. సో కాబట్టి కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న ఒకటే, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఇంటెన్సిటీ. ఈ రెండు ఒక జాతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ ప్రకారం. ఇప్పుడు ఇద్దరు బదులు 3 పడ్డారు, బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ మారుతుందా మారదా? 15 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నాయి, 3 పడ్డారు, అప్పుడు బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ ఎంత? 5 ఉంటుంది. కాకపోతే ఎంతమంది వస్తారు? 3 వస్తారు. సో బయటకు వచ్చి ఆ 3 యొక్క మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎంత? 5. కాబట్టి నువ్వు స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత అంటే ఇంటెన్సిటీ మారినంత మాత్రాన వీళ్ళందరూ మారుతారా? వీళ్ళెవ్వరూ మారరు. మరి నెంబర్ ఎప్పుడు మారుతుంది? ఎనర్జీ మారినప్పుడు మారుతుందా, ఇక్కడ నెంబర్ మారినప్పుడు మారుతుందా? దీని ఎనర్జీ మారింది అనుకున్నా, 30 ఎలక్ట్రాన్ వోల్ట్ అయింది, ఇద్దరే పడ్డారు, 30 ఎలక్ట్రాన్ వోల్ట్ అయింది, బయటికి 20. ఎంతమంది వస్తారు? ఇద్దరే వస్తారు.
ఎనర్జీ మారితే బట్ నెంబర్ మారిందా? మారదు. కాబట్టి నెంబర్ మారడం అంటే ఏంటి? కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇంటెన్స్. సో ఈ రెండు ఒక జాతి, ఆయన్ని ఒక జాతి, వాళ్ళందరూ ఇంటర్ రిలేటెడ్. వీళ్ళందరూ వీడు మారినంత వాడు మారాలన్నా వీడితో సంబంధం లేదని అర్థం అక్కడ. అది ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు దీని మీద గ్రాఫ్ చెప్పుకుందాం. గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇది. నౌ ఐఎమ్ డ్రాయింగ్ ద గ్రాఫ్ బిట్వీన్ స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. దా ఫార్ములా ఏంటి మనకి? హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ ఈవీ నాట్, లేదా వర్క్ ఫంక్షన్ అందాం కాసేపు. సో ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ డబ్ల్యూ నాట్. వి నాట్ ఈజ్ ఈక్వల్, ఇది పోతే హెచ్ న్యూ బై ఈ మైనస్ డబ్ల్యూ నాట్ బై ఈ. దిస్ ఈజ్ టేకెన్ అలాంగ్ వై యాక్సిస్, దాని బదులు వై పెట్టు, ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈజ్ టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాని బదులు ఎక్స్ పెట్టు, అంటే వీడు ఏమవుతాడు ఎం. ఇది కాన్స్టెంట్. సో వై ఈజ్ ఈక్వల్ ఎంహెచ్ మైనస్ సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అది? హెచ్కి పవర్ ఎంత ఉంది? 1. వైకి పవర్ ఎంత ఉంది? ఇద్దరికి పవర్ 1 ఉందంటే స్ట్రైట్ లైన్. పాసింగ్ త్రూ ఆరిజిన్, నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్? నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అంటే H0 పెడితే Y0 రావట్లేదు కాబట్టి. మరి ఎలా వస్తుంది అన్నాం అనుకో, ఆ లైన్ ఎలాగిస్తాం? ఇలానా 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 ఇలానా, ఎలా తెలుస్తుంది? ఒక 2 పాయింట్లు తెలిస్తే లైన్ గీయటం వస్తుంది. ఫస్ట్ H0 పెట్టుకుందాం. H0 పెడితే Y ఎంత చెప్పు? 0. Y ఈక్వల్ టు మైనస్ సి, అంటే పాయింట్ ఏంటి? X, Y 0, మైనస్ సి. H0 అంటే లైస్ ఆన్ విచ్ యాక్సిస్? Y యాక్సిస్. Y0 అంటే లైస్ ఆన్, సో H0 కూడా Y యాక్సిస్ ఉంటుంది. Y యాక్సిస్ ఏంటి? పాజిటివా నెగిటివా? అంటే ఇక్కడ ఇదేదో ఉంటుందిగా, దీని వాల్యూ ఎంత అంటే సి, అదెంత తర్వాత చూద్దాం. ఇప్పుడు Y0 పెట్టు. Y0 పెట్టామనుకోండి, 0 ఈక్వల్ టు ఎంహెచ్ మైనస్ సి, ఇది వస్తుంది. ఎంహెచ్ ఈజ్ ఈక్వల్ టు సి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఎం. Y0 అంటే లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్సా నెగిటివ్ ఎక్సా? పాజిటివ్ ఎక్స్ అంటే ఇగో ఇక్కడెక్కడ ఉండదు. దీని వాల్యూ ఎంత అంటే సి బై ఎం. ఇప్పుడు అంతే, అదే లైన్. ఇప్పుడు ఎవరెవరు ఏంటో చూద్దాం. సి అంటే ఎవరు? సి బదులు ఎవరు పెట్టా? ఇది W0 బై ఈ. సో దీని వాల్యూ W0 బై ఈ. నెక్స్ట్ సి బై ఎం, ఇది సి, ఇది ఎం ప్లేస్లో. సో W0 బై ఈ బై హెచ్ బై ఈ. W0 బై హెచ్. W0 అంటే హెచ్ న్యూ నాట్ బై హెచ్ అంటే న్యూ నాట్, దీని వాల్యూ న్యూ నాట్. ఇదేంటి? దీన్ని ఏమంటారు? తీటా అనుకుంటే ట్యాన్ తీటా అని ఏమంటారు? స్లోప్ అంటారు. స్లోప్ అంటే ఎవరు? ఎం ప్లేస్లో ఎవరున్నారు? హెచ్ బై ఈ. దట్ ఈస్ స్లోప్. సో స్లోప్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ హెచ్ బై ఈ. వాట్ అబౌట్ స్లోప్? మెటల్ మారింది, స్లోప్ ఏమవుతుంది? మెటల్ మారింది, స్లోప్ ఏమవుతుంది? మారదు. ఎందుకు? మెటల్ మారితే హెచ్ మారుతుందా? హెచ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 6.625 into 10 power minus 34. ఈ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1.6, కాబట్టి అది మారదు. కాబట్టి మెటల్ మారితే ఎవరు మారుతారు? వర్క్ ఫంక్షన్ మారుతుంది. వర్క్ ఫంక్షన్ మారారంటే ఎవరు మారుతారు? న్యూ నాట్ మారుతుంది. ఎక్కువ వర్క్ ఫంక్షన్ అనుకోండి, అప్పుడు ఎక్కువ న్యూ నాట్ ఉంటుంది. బట్ ఇది షుడ్ బి ఇలానే రావాలి. ఎందుకు ఇలానే రావాలి? వీడు అంత యాంగిల్, వీడు కూడా అంతే యాంగిల్. ఎందుకు అంతే యాంగిల్? యాంగిల్ అంటే ఏంటి? ట్యాన్ తీటా. ట్యాన్ తీటా అంటే ఏంటి? స్లోప్. స్లోప్ అంటే ఎవరు? హెచ్ బై ఈ. డిపెండ్స్ అపాన్ మెటల్ ఆర్ డజన్ డిపెండ్ అపాన్ మెటల్? డజన్ డిపెండ్ అపాన్ మెటల్, కాబట్టి అది కాన్స్టెంట్. అంతే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇంకేముంది? చెప్పండి, వాట్ ఈజ్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఎవరెవరెవరి జాతులు? బయటకు వచ్చే స్టాపింగ్ పొటెన్షియల్ మారాలి అంటే కేఈ మ్యాథ్స్ మారాలి. కేఈ మ్యాథ్స్ ఎప్పుడు మారుతుంది? మెటల్ మారినా మారుతుంది, దాని మీద పడే ఎనర్జీ మారినా మారుతుంది. బయటకు వచ్చే నెంబర్ మారాలి అంటే దాని మీద పడే నెంబర్ మారాలి. దాని మీద పడే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని ఇంటెన్సిటీ అంటారు. బయటకు వచ్చే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటారు. వాళ్ళిద్దరు ఇంటర్ రిలేటెడ్, వాళ్ళ నలుగురు ఇంటర్ రిలేటెడ్, వాడికి వీడికి సంబంధం లేదు. అండ్ వాట్ ఈస్ ద ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్? దాని మీద పడే ఎనర్జీ ఈక్వల్ టు ఇది ప్లస్ అది, అంటే హెచ్ న్యూ ఈక్వల్ టు W0 హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ మ్యాథ్స్. కేఈ మ్యాథ్స్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఈవీ నాట్. దాని మీద పడే ఎనర్జీ డబుల్ అయితే బయటకు వచ్చే కేఈ మ్యాథ్స్ మోర్ దాన్ డబుల్ అవుతుంది. ఒకవేళ ఇంకో గ్రాఫ్ కూడా లెవెల్ 3 అడిగితే ఇస్తాడు. పొటెన్షియల్ పాజిటివ్ ఉంటే కరెంట్ వర్సెస్ పొటెన్షియల్. You write the graph like this.
కరెంట్ వాల్యూ జీరో, వై వాల్యూ జీరో అని ఎక్స్ యాక్సిస్, దాన్నే స్టాపింగ్ పొటెన్షియల్ అంటారు, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. దీని ఇంటెన్సిటీ ఐ అనుకుంటే ఇది 2i, ఇది 3i. ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే ఈ ఇంటెన్సిటీ కరెంట్ ఇది, ఈ ఇంటెన్సిటీ కరెంట్ ఇది, ఈ ఇంటెన్సిటీ కరెంట్ పెరుగుతూ ఉంది. బట్ మెటల్ మారలేదు అంటే, మెటల్ మారలేదు దాని మీద బట్ ఎనర్జీ మారలేదు, ఓన్లీ ఇంటెన్సిటీ మార్చాను. మెటల్ మారలేదు అంటే బయట స్టాపింగ్ పొటెన్షియల్ మారుతుందా మారదా? మారదు. దాని మీద బట్ ఎనర్జీ కూడా మారలేదు, ఎనర్జీ మారలేదు. మెటల్ ఓన్లీ నెంబర్ని మారుస్తున్నా, ఓన్లీ నెంబర్ మారిస్తే ఎవరు మారుతారు? బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ మారుతాయి. అంటే ఇంటెన్సిటీ మారిస్తే ఎవరు మారుతారు? కరెంటు మారుతుంది తప్ప పొటెన్షియల్ మారుతుంది. అందుకని అందరూ కూడా ఒకటే పొటెన్షియల్, దట్ ఈస్ స్టాపింగ్ పొటెన్షియల్. అలా ఇస్తారు కదా. తీయండి ఇప్పుడు సినాప్సిస్ తీయండి అందరూ. ఫస్ట్ సినాప్సిస్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి పాయింట్ నేనేం చెప్పాను అది ప్రతిదీ. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్. వీటికంటే ఎక్కడ ఎక్కువ పోయిన సందర్భాలు లేవు. మోడర్న్ ఫిజిక్స్ అందరికీ రావాలి. 7 క్వశ్చన్స్ ఇచ్చాడు మొన్న, 28 మార్క్స్. వాడు ఈజీగా ఇవ్వగలిగేది మోడర్న్ ఫిజిక్సే. మెకానిక్స్లో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, హార్డ్గా ఇస్తే పేపర్ అయితే పక్కా చెప్తున్నా హార్డ్గా రాదు, ఈజీగా వస్తుంది 100%. దానికే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ హార్డ్గా వచ్చింది 10 బిట్లు హార్డ్గా వస్తాయి, అప్పుడు మనం 35 క్వశ్చన్లకే క్వశ్చన్ పేపర్ అనుకుందాం, ఈజీ అన్నట్టే. అది సబ్జెక్ట్ గట్టిగా పట్టుకోండి. ప్రాక్టీస్ ద్వారా లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ట్రిక్కీగా ఇచ్చాడు అంటే ఏం ఉండదు. ట్రిక్కీగా ఇవ్వడం అంటే వర్క్ ఫంక్షన్ బదులు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ గురించి అడగచ్చు, అట్లా. దాన్ని ట్రిక్కీ అంటారు. ట్రిక్కీ లేదు, తొక్కలేదు. రోజు క్వశ్చన్ పేపర్ రాసేవాడికి ట్రిక్కీ ఏముంటుంది? చేయండి, సినాప్సిస్ చేయండి ఫస్ట్.